దేవుని మాట వినాలి అనగా తన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ఒక మాట వినాలని దేవుని ఒక వాక్యం తెలియపడుతున్నది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు యొక్క మాటలు వినేటువంటి వారు అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా చూస్తూనే ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క మాట విన్నటువంటి వారు అనేక మంది ఆశీర్వదించబడినట్లుగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి గమనించిన ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాల్లోని ఆయన ఒక దినాన్ని చూసినట్లయితే కనుక కానా అనే ఒక ఊరిలోకి వెళ్ళాడు. ఆయన ఊరిగా వివాహం జరుగుతున్న సందర్భంలో యేసుప్రభు వెళ్ళారు, యేసుప్రభు తల్లి అయిన మరియ వెళ్ళారు, యేసుప్రభు శిష్యులు వెళ్ళారు, అనేకమైన జనసమూహం ఆ యొక్క వివాహానికి వెళ్ళడం జరిగింది. వివాహానికి వెళ్ళిన తర్వాత గమనించినట్లయితే కనుక అక్కడ వచ్చిన జనసమూహమును బట్టి అక్కడ ఉన్నటువంటి ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయిన తర్వాత గమనించండి, అప్పుడు అందరికీ తొందరపడుతూ ఉన్నారు. ఆ సంగతి గ్రహించిన యేసుప్రభు తల్లి అయిన మరియ ఏం చేసిందంటే కనుక